అందరికీ నమస్తే. సెప్టెంబర్ 17ని పురస్కరించుకొని రొడామిస్ట్రీ కాలేజ్లో సోషల్ వర్క్ విద్యార్థులందరూ కలిసి ఈ 17th సెప్టెంబర్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మనం ఇప్పుడు కొన్ని విజువల్స్ని చూద్దాం. సెప్టెంబర్ 17 జై తెలంగాణ, జై తెలంగాణ. ఓకే ఫ్రెండ్స్, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల జై తెలంగాణ, ఖబర్దార్ ఖబర్దార్. తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరాల చరితగల తల్లి నీరాజనం, తరాల చరితగల తల్లి నీరాజనం, తరాల చరితగల తల్లి నీరాజనం. తరాల చరితగల తల్లి నీరాజనం. ఇక్కడ ఎగ్జామ్స్ బాయ్కాట్ చేసి ఇక్కడ మన సమావేశమైన అసలు ఈ రోజు ప్రాముఖ్యత ఎవరికైనా తెలుసా? సెప్టెంబర్ 17 మనం ఎందుకు జరుపుకుంటాం? కూడా ఈనాడు తెలంగాణ తన సహకారం వచ్చినటువంటి చూపించినటువంటి పూర్తికి మరొక్కసారి ఈ తెలంగాణ బిడ్డలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ సెప్టెంబర్ 11వ తేదీన ఇండియన్ తెలంగాణ గురించి పోరాటం చేసి మన తెలంగాణ విమోచనాన్ని మనం కలిగించింది. కాబట్టి ఈ రోజు మనం ఇంకా ముందుకెళ్ళాలని అందరికీ మరొకసారి మనం వేసుకొని తెలుపుతున్నాను. బాగా మాట్లాడండి. ఇదే చైతన్యం ఎప్పటికి కొనసాగాలి. అయితే నేను మీకు కొత్త విషయం చెప్పాలనుకున్నాను. ఈ సెప్టెంబర్ 17న మనం ఈరోజు మనం జరుపుకుంటున్నాం కదా, ఎక్కడ కూడా మనం జాతీయ జెండాలు ఎగిరేయము. అంటే మనకు స్వాతంత్రం వచ్చింది, నిజాం నుంచి స్వాతంత్రం వచ్చిందనే విషయం మనకు తెలుసు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్కి తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రానికి, హైదరాబాద్ సంస్థానానికి, భారతదేశానికి ఈ లింకుడ్ ఒక స్టోరీ ఉంది. అసలు మన దేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు స్వాతంత్రం వస్తే మనం నిజాం పరిపాలనలో ఉన్న ఈ తెలంగాణ 10 జిల్లాలు మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు. అంటే మనం ఆగస్టు 15 నాడు జెండా వందనం ఎగరేయడానికి అర్హులం కాదు. మనం అసలు ఆ రోజు మనకు స్వాతంత్రం రాలేదు కాబట్టి మనం జెండా వందనం ఎగరేయాలి. కానీ చిన్నప్పటి నుంచి ఏం చేస్తాం, ఆగస్టు 15 రాగానే జనగణమన నాయక జయహాని జెండాను చూసి మనం నమస్తే పెట్టి మనం ఉప్పొంగిపోతాం. అంటే జాతీయత భావం ఉప్పొంగిపోతాం మనం. కానీ అసలు ఈ దేశానికి మన అసలు నిజాం సంస్థానానికి అసలు సంబంధం లేదు. సెప్టెంబర్ 17వ తారీఖు నాడు మనకు అందరికీ స్వాతంత్రం వచ్చింది. అయితే ఇదంతా ఈరోజు విలీనమా, విద్రోహమా, విమోచనమా అని అంటారు చాలామంది. అంటే నిజాం సంస్థానం నుంచి విముక్తి కలగాలని చెప్పి పల్లెలలో చాలా మంది పోరాటం చేసారు. చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళు, ముట్టుకోళ్ళు ఎవ్వరు పడితే వాళ్ళు బంధుకులు పట్టి పోరాటం చేసిండ్రు, స్వాతంత్రం సంపాదించుకోవడానికి చేసారు. కానీ సెప్టెంబర్ 17 నాడు ఇండియన్ యూనియన్ అనేది, అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలోని ఇండియన్ యూనియన్ ఏం చేసిందంటే నిజాం సంస్థానం మీద అటాక్ చేసింది. అంటే నిజాం సంస్థానం అంటే ఇది ఒక దేశం అన్నమాట. హైదరాబాద్ దేశం మనది. హైదరాబాద్ దేశం మీద భారతదేశం దాడి చేసింది. దాడి చేసి హైదరాబాద్ని ఇండియాలో విలీనం చేసుకుంది. అంటే మనకు కూడా తెలంగాణలో ఉన్న మన అందరికీ స్వాతంత్రం వచ్చింది, మనం కూడా స్వాతంత్రం పొందినాం. కాబట్టి మనం కోరుకునేది ఏంటంటే సెప్టెంబర్ 17 నాడునే కర్ణాటక, మహారాష్ట్రలో కూడా సెప్టెంబర్ 17 తారీఖు నాడు అఫీషియల్గా మన ఏంది స్వాతంత్ర దినోత్సవం జరుపుతారు. అట్లాగే మనం కూడా సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ఇక్కడ అఫీషియల్గా స్వాతంత్ర దినోత్సవం జరపాలని మనం కోరుకుంటున్నాం. కాకపోతే ఏం చేస్తూ వీళ్ళు 4 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇంట్లో కలిపేసి ఈ మన అక్టోబర్ 2 ఉంటుంది, డేట్ అయితే నవంబర్ 1. ఆ నవంబర్ 1 నాడు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం కూడా అన్న కలిపేసి చేసుకుంటున్నాం. కాబట్టి మనకు అది సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ అసలు దాంతో సంబంధం లేదు. ఓన్లీ సెప్టెంబర్ 15 నాడే మనం ఇక్కడ నుంచి అఫీషియల్గా జరపాలని మనం పోరాటం చేయాలి. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ ఉద్యమం అనేది సాంస్కృతిక పరంగా ముఖ్యంగా ఒక కల్చరల్గా వచ్చినటువంటి ఉద్యమం.
ఒక వివక్ష ద్వారా వచ్చినటువంటి ఉద్యమం. ఒక నీళ్ళ దోపిడీ కానివ్వండి, నిధుల దోపిడీ కానివ్వండి, విద్యుత్ దోపిడీ కానివ్వండి, ఉద్యోగాల దోపిడీ కానివ్వండి, ఇలా ఎన్నో విధాలుగా తెలంగాణ అనేది అణచివేయబడ్డది. కొంతమంది అంటారు తెలంగాణ అనేది చాలా వెనుకబడ్డ ప్రాంతం కానీ తెలంగాణ అనేది వెనుకకు నెట్టేయబడ్డ ప్రాంతం అనేది నా అభిప్రాయం. కుమరం భీం ఇలాంటి చాలా మంది వ్యక్తులు ఈ యొక్క తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఆ రోజు నాయకత్వం వహించి ఓట్ చేయడం వల్ల ఇటు పటేలు ఇటు మనము ఇక్కడున్నటువంటి వాళ్ళు అందరూ ఓట్ చేయడం వల్ల విలీనమైంది. దీనికి కనుక మనం కూడా విలీనానికే మనం సపోర్ట్ చేయాలి. అందుకనే జాతీయ పతాకాన్ని ఎగిరేసుకొని మనం విలీనానికే చేస్తున్నాం. ఈరోజు అఫీషియల్గా కూడా అన్ని ప్రభుత్వ ఆఫీసులలో అందరూ మన జాతీయ పతాకాన్ని ఎగిరేసుకుంటున్నారు. టీవీలలో కూడా ట్రోలింగ్లు వస్తున్నాయి వాళ్ళకి. కావున మనం కూడా ఈ విమోచనాలు ఇలా జరుపుకోవడం చాలా సంతోషకరం. ఇంకెవరైనా ఉంటే ఎవరైనా పాటలు కానీ మాటలు కానీ ఉంటే పాటలు మాట్లాడుకోవచ్చు. ఆర్సు కాలేజ్ గుండె మీద ఎగిరిన పతాకమా వీర తెలంగాణమా, పోలీసు మిలిటరీని ఎదిరించిన ధైర్యమా వీర తెలంగాణమా.